30 ఇయర్స్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్. అందులో 5 ఇయర్స్ సౌదీలో పనిచేసి వచ్చిండు. అక్కడ ఉన్న సిస్టమ్ ఏంది, అక్కడున్న వ్యవస్థ ఏంది ఒక్కసారి చెప్తాడు, అది మనం అదే ఓకే. నేను 2001లో, నా పేరు షేక్ మెహబూబ్ సుబానీ ఫ్రమ్ సూర్యాపేట సార్. 2001లో సౌదీ వెళ్ళాను. అక్కడ మేల్ నర్స్గా చేశాను. మేల్ నర్స్గా 5 ఇయర్స్ చేశాను. మేల్ నర్స్గా చేయాలంటే సౌదీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఎగ్జామ్ ఇవ్వాలి. ఇక్కడ మనం నర్స్గా గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా అక్కడ నర్సా కానానికి మాకు ఒక ఎలిజిబుల్ టెస్ట్ పెడతారు. ఆ ఎలిజిబుల్ టెస్ట్లో పాస్ అయితే అక్కడ నర్సుగా ప్రైవేట్గా లేకపోతే గవర్నమెంట్గా కూడా కావాలంటే మళ్ళీ దాని వేరే ఎలిజిబుల్ టెస్ట్ వేరే ఉంటుంది. ఇది టెస్ట్ కాంపౌండర్గా మేల్ నర్స్గా పాస్ అయిన తర్వాత గవర్నమెంట్గా జాబ్ కావాలనుకుంటే వేరే టెస్ట్ రాయాలి. దాని ఫీజు ఎక్కువ ఉంటుంది. ఆ ఫీజు ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. అది రాయని వాళ్ళు, అది కట్టడం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్గా కాంపౌండర్గా, సిస్టర్స్ అయితే మేల్ సిస్టర్గా చేసుకుంటారు. అట్లాగే నేను మేల్ సిస్టర్గా చేసి వచ్చాను. అక్కడ మేల్ సిస్టర్ అంటారు, కాంపౌండర్ అను మేల్ సిస్టర్ అంటారు. మేల్ సిస్టర్గా ప్రైవేట్గానే చేసి వచ్చాను 5 ఇయర్స్. అక్కడ సౌదీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి సౌదీ మెడికల్ కౌన్సిల్ నుంచి ప్రతి 15 రోజులకి చెకింగ్ ఉంటుంది హాస్పిటల్స్ మీద. ఎట్లయితే రైడింగ్స్ అంటారు కదా, రైడింగ్స్ నెలకి 2 సార్లు అవుతాయి. సిస్టర్స్ నుంచి డాక్టర్స్ వరకు అందరివి ప్రతిరోజు కార్డు చెక్, ప్రతి 15 రోజులు కార్డు చెక్ చేస్తుంటారు. దీంట్లో అక్కడ ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే ఎక్కడైతే హాస్పిటల్స్ రూల్ రైట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయాల్సింది, కానీ ప్రైవేట్గా చేసేది లేదు. ఇంటి దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సరే ఎవరైనా సలహా అడిగితే టాబ్లెట్ రాసేది లేదు, చెప్పేది కూడా లేదు. ప్రిస్క్రిప్షన్ రాయాలంటే హాస్పిటల్కే రావాలి, తప్పకుండా అక్కడి నుంచే రాయించుకోవాలి. అక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ లేదు, ఓన్లీ ఐఎంఏ వ్యవస్థ మాత్రమే. క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే, అది క్వాలిఫైడ్ హాస్పిటల్స్ మాత్రమే పనిచేయాలి, సొంతంగా హాస్పిటల్ పెట్టుకునేది లేదు. అయితే ఇక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే మెడికల్ కాస్ట్లీ అయిపోయింది. ఓన్లీ డాక్టర్దే చలామణి అవుతుంది. అక్కడ సిపిఎం ఇంజెక్షన్ దొరుకుతుంది. సిపిఎం ఇంజెక్షన్ హలాలా అంటే 50 పైసలు సౌదీ రియాల్లా, దాన్ని 50 సౌదీ రియాల్స్కి అమ్ముతారు. అక్కడ నేనే చేశాను. 50 పైసల ఇంజెక్షన్ని 50 రియాలకి పేషెంట్స్కి ఇవ్వడం. ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, అక్కడ ఆర్ఎంపీ లేరు. ఇక తప్పనిసరిగా 100 రియాలన్నా అక్కడే చేయించుకోవాలి. ఇక్కడ మన దగ్గర ఆర్ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఆ 100 రూపాయల ఇంజెక్షన్ 20 రూపాయలు కూడా చేస్తున్నాం. టీటీ ఇంజెక్షన్ మనం 20 రూపాయలు తీసుకుంటాం. కానీ అక్కడ సౌదీలో అట్లా కాదు, 50 రియాలు. 50 రియాలు అంటే మీరు మల్టిప్లికేషన్ చేసి 18 రూపాయలు వేసుకోండి ఇండియన్. అక్కడ 1 రూపాయి అయితే మన ఇండియా 18 రూపాయలు అట్లా కలుపుకుంటాయి. అయితే అక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ లేదు. రెండవది ఐఎంఏ డాక్టర్గా ప్రైవేట్గా చేసుకునేది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే రైట్స్ తీసుకుంటారో ఆ హాస్పిటల్లోనే వాళ్ళకి చేసే రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రజలకి వైద్యం కొంచెం మనకు తగ్గట్టుగా అందుతుంది. పేదవాళ్ళకు కూడా వైద్యం అందుతుంది. అక్కడ పేదవాళ్ళకి వైద్యం లేదు, భయంకరంగా చేసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే అక్కడ వైద్యం ఐఎంఏ డాక్టర్ అయినా సరే అతని పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఎవరికైనా ఇంజెక్షన్ ఏదైనా రియాక్షన్ అయినా, అతను ఏదైనా వేలు తీయబోతూ పన్ను బీగిపోతూ పేషెంట్ చనిపోతే అది ఎమ్మటే డాక్టర్ని అరెస్ట్ చేస్తారు, సంఖ్యలు వేసి తీసుకుపోతారు. పెద్ద దోషి అన్నట్టుగా, 2-3 చంపి బయటకు వచ్చిండు అన్నట్టుగా అప్పటికప్పుడే హాస్పిటల్కి వస్తారు, చేతికి బేడి వేసి బయటికి తీసుకెళ్తారు. అది ఐఎంఏ డాక్టర్ అయినా సరే. ఆయన మొత్తం ప్రూఫ్ అయిన తర్వాత ఇతని వల్ల కాదు, మెడికల్ ద్వారా ఏదో అయింది అంటే అతను వదిలిపెడతారు. ఇతని వల్ల అయింది అనుకుంటే మాత్రం అక్కడ భయంకరంగా ఉంటుంది. ఇతని జీవితాంతం కలిసినా సరే అంత డబ్బు వాళ్ళు వేస్తే ఫైన్ కట్టలేవాడు. సౌదీ రియాల్స్ ద్వారా 50,000 రియాళ్ళు లేకుంటే 2 లక్షల రియాలు వేస్తారు. ఈయన జీవితంతో అక్కడ కూడా అంత డబ్బులు సంపాదించలేవాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక రూలు, ఎవరైతే చనిపోయారో అక్కడ సౌదీలో ఉన్న రూలు, చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర నుంచి క్షమించామని ఒక లెటర్ తెచ్చుకోవాలి. ఆ లెటర్ తెచ్చుకుంటే ఐఎంఏ డాక్టర్ బయటకు వస్తాడు. లేకపోతే అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంది, అండర్ గ్రౌండ్ జైల్లో వేసేస్తారు. అతను బయటకు వచ్చేది లేదు. వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయన తరపున పనిచేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరకు పోయి ఇక తప్పు ఇట్లా జరిగిపోయిందని వాళ్ళ ద్వారా ఏదైనా మంచి చేసుకుంటే ఓకే, లేకపోతే ఇతను ఇండియాకు కూడా వచ్చే ఛాన్స్ లేదు, అండర్ గ్రౌండ్లో వేసేస్తారు. ఇతను జీవితాంతా కష్టపడగా అంత డబ్బులు సంపాదించలేవారు. లక్షల్లో ఫైన్ ఉంటుంది, సౌదీ ఫైన్. అందుకని అక్కడ ఐఎంఏ డాక్టర్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా. ఐఎంఏ డాక్టర్స్ సౌదీలో అంత జాగ్రత్తగా ఉంటే మన ఆర్ఎంపీ డాక్టర్ మనం ఇక్కడ ఎంత ఉండాలి. విచ్చలవిడిగా వచ్చినట్టు కన్నా కూడా చాలామంది జైలుకుని కూడా ఎట్లా పడితే అట్లా వాడుతున్నాం. తేలు పుట్టిందంటే జైలుకుని ఇస్తున్నాం, జైలుకుని కూడా రియాక్షన్ అవుతుంది, టీటీ కూడా రియాక్షన్ అవుతుంది. ఒకప్పుడు కోదాడలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ తన భార్యకి ప్రెగ్నెంట్ అయితే 4th మంత్లో టీటీ ఇచ్చాడు. ఇచ్చే పేషెంట్ మీకు అందరూ తెలిసే నువ్వు చదివే ఉంటారు, చనిపోయింది. ప్రెగ్నెంట్ ఎవరు తన భర్త ఇంజెక్షన్ ఇచ్చాడు, పేషెంట్ చనిపోయింది అంటే టీటీ కూడా రియాక్షన్ అవుతుంది.
అంటే మన ఆర్ఎంపీలు ఎంత జాగ్రత్తగా ఉన్నాయి, ఐఎంపీ డాక్టర్లు అంత భయంకరంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ శిక్షలు అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి అక్కడిక్కడ తేడా ఏంటంటే అక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ లేదు, వైద్యం ఖరీదైంది. ఇక వాళ్ళ డాక్టర్లు ఎంత బిల్ వేస్తే అంత కట్టాల్సిందే. వాళ్ళు కట్టుకుంటారు, ఎందుకంటే సౌదీ వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇక మనం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐఎంఏ డాక్టర్ అయినా సరే అక్కడ బానిస మాత్రమే సౌదీ వాళ్ళ కింద. ఎందుకంటే మనం పాస్పోర్ట్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు స్పాన్సర్స్, సౌదీలందరూ స్పాన్సర్స్. మనల్ని ఏం చూస్తారు, ఐఎంఏ డాక్టర్ అంటే నా కింద బానిస, సార్ మా అమ్మ చచ్చిపోయింది అని 100 సార్లు వాడు కాళ్ళ దగ్గర తిరిగితే అప్పుడు పాస్పోర్ట్ చేతికి ఇస్తారు, లేకపోతే ఇచ్చేది లేదు. వీళ్ళు లేదు అని ఒక మాట అంటే వీరు ఇక్కడ ఉండాల్సిందే, అమ్మ చచ్చిపోయినా అయ్యే చచ్చిపోయినా పంపించరు. ఎందుకంటే ఐఎంఏ డాక్టర్ అయినా వాడి దగ్గర కాళ్ళు చేతులు కట్టుకొని నిలబడాలి. అక్కడ వ్యవస్థ, మనం అందరూ అక్కడ బానిసలమే. కాబట్టి వాళ్ళు చెప్పిన వినాల్సిందే. వాళ్ళ శిక్షలు కూడా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మన దగ్గర అంత శిక్షలు లేవు, మనకు చెప్పేవాళ్ళు లేదు, ఏదో విధంగా కాపాడుకుంటాం. కానీ మెడికల్గా ఏంటంటే వాళ్ళకి ఆ రూల్స్ ప్రకారం నడుస్తున్నారు. అక్కడ ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళకి వైద్యం ఖరీదైందిగా ఉంది. ఇక్కడ మనం ఉండటం వల్ల పేద ప్రజలకు వైద్యం అందుతుంది, గవర్నమెంట్ మీద బడ్డెన్ పడట్లేదు. మనం ఉండటం వల్ల మనం ఉండాలి. ఈ ఐఎంఏ వాళ్ళు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు, మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, మనమే ఉండాలి. మనమే ఉంటాం, ఆర్ఎంపీలు ఉండరు, దానివల్ల వైద్యం ఖరీదైందిగా అవుతుంది, పేదవాళ్ళకి వైద్యం అందదు. ఎందుకని మనం ఉండాల్సిందే. మనకు ఎట్లాగా ఇప్పుడు దొంగ డాక్టర్లు అంటారు. నా అభిప్రాయం మనం ఎందుకు ఉండాలి అంటే ఉండాలి, పేదవాళ్ళ కోసం ఉండాలి. డబ్బులు ఉన్న వాళ్ళు మనం పిలిచినా మన దగ్గర రారు, అసలు రారు. బీపీ కోసం కూడా 100 రూపాయలు చెక్ చేయించుకుంటాడు. బీపీ కోసం 100 రూపాయలు 200 ఇచ్చినా బీపీ చేయించారు. పేదవాళ్ళు మన దగ్గరికి వస్తారు, బీపీ చూసుకొని 20 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇచ్చినా చూసి పంపిస్తాం. ఐఎంఏ దగ్గరికి వెళ్ళలేవారు, క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోలేవారు. మరి మనమే దిక్కు వాళ్ళకి. మన దగ్గరకు వస్తారు, చూయించుకుంటారు. ఏం తగ్గింది సార్ అంటే టీటీ ఇచ్చి పంపిస్తాం, ఏ ఫీజు లేదు. ఏం తగ్గిందంటే టీటీ కోసం వస్తారు. సౌదీలో టీటీ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫీజు కట్టాలి, టీటీ కోసం వెళ్ళి ఫీజు వేరే, టీటీ ఇంజక్షన్ వేరే. డాక్టర్ గారి ఫీజు 100 రియాలు, ఇంజక్షన్కి 50 రియాలు, అంటే 1500 రూపాయలు ఒక ఇంజక్షన్ కోసం అయింది. ఇక్కడ అట్లా ఉండదా? మనం లేకపోతే అదే పరిస్థితి అవుతుంది. అంతే, వాళ్ళకి అదే కావాలి. వాళ్ళకి క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ మనమే సంపాదించుకోవాలి, వీళ్ళు ఉండొద్దు. వైద్యాన్ని ఖరీదైంది చేయాలి అంటే మనల్ని తీసేయాలి, ఈ ప్లాన్లో ఉన్నారు. మనం లేకపోతే పేదవాళ్ళు అన్యాయమైపోతారు. అయితే మనల్ని దొంగ డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటున్నారు? మనం విచ్చలవిడి ఎక్కడో కూడా చేస్తున్నారు, మన రూల్స్ని పాటించట్లేదు. మీ రూల్స్లో మీరు ఉండండి, మీ రూల్స్లో మీరు ఉండండి అంటున్నారు. కానీ అసలు మనకు రూల్స్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. చెప్పండి, రూల్స్ పెట్టండి. ముస్లిమ్స్ ఆవును కొయ్యొద్దు అన్నారు. ఎందుకు కొయ్యదంటే ఇప్పుడు అసలు ఆవునే నిషేధించండి, ఎవరు దాని జోలికి పోడు. నిషేధించరు, తినొద్దు అంటారు. నిషేధించండి, దాని జోలికి పోము. అసలుకి జింకని నిషేధించారు, దాని జోలికి పోవట్లే. నెమల్ని నిషేధించారు, దాని జోలికి పోవట్లే, కాపాడుకుంటున్నాం. ఆవును నిషేధించండి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది అదే. వాళ్ళు నిషేధించారు, ఎందుకంటే వాళ్ళు బతికేది దాని మీదనే. అది పోనివ్వండి, విచిత్రం కాదు. కాబట్టి మనల్ని తీసేయడానికి ముందు ఎందుకు తీయాలి? మీరు దొంగ డాక్టర్లు, మీకు వైద్యం తెలియదు, నేర్పండి. మీ దగ్గర 10 సంవత్సరాలు శుశ్రూష చేశాం కదా, మీరు చేసిన పనే చేస్తున్నాం. మీ అంతా మరి పెద్ద పనులు చేయట్లేదు, చిన్న చిన్నవే చేస్తున్నాం. మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ మేమే చేస్తున్నాం. మేము ఆ పనులు చేయట్లేదు కదా. ఏదో చిన్న దెబ్బ అంటే పట్టి కడుతున్నాం, 4 టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నాం. టాబ్లెట్ ఇవ్వకపోతే డాక్టర్కి ఏం రాదంటారు. జనాలు డాక్టర్గా నమ్ముతున్నారు, మన బోర్డులు పెట్టుకోవట్లేదు, డాక్టర్గా నమ్ముతున్నారు. డాక్టర్ కోసం వస్తున్నారు, దానికోసం వాళ్ళు చిన్న వైద్యమే చేస్తున్నాం. దానికి కూడా వాళ్ళు రావద్దంటున్నారు. కానీ పేద ప్రజల పరిస్థితి ఎవరు చూసుకోవాలి? రాత్రి 12ంటికి కొడితే ఎవరు పోతున్నాం? మనమే పోతున్నాం. చీకట్లో కూడా మనం ఏమంటే ఆ గల్లీలో పోతే కుక్కలు ఎమ్మడబడుతున్నాయి. అయినా సరే భయంకర రాత్రులు గడుపుకుంటూ పోతున్నాం. రాత్రి 12ంటికి భార్య కనపడుకుంటే ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్ పక్కనే మళ్ళీ పోతున్న వాళ్ళకి వైద్యం చేస్తున్నాం. చేసినా వాళ్ళు ఇచ్చేది ఎంతో, 2 రోజు ఇస్తాం, పొద్దు రోజు ఇస్తాం, తీసుకుంటాం. కానీ మాకు ఎందుకు దొంగ డాక్టర్లు మీకు వైద్యం రాదు? ఆ వైద్యం ఏం చేయాలనేది నేర్పండి. మాకు రూల్స్ అనేది తెలియదు, ఆ రూల్స్ చెప్పండి. ఆ రూల్స్ పాటించకపోతే మీరు చెప్పండి. మీ పరిధిలో మీరు ఉండండి, మీ పరిధిలో మీరు. అసలు పరిధి ఏంటి? వాక్ టు రైట్ అంటారు, ఎడపక్కనే నడవండి అంటారు, ఎడపక్కనే నడుస్తాం చెప్పినారు కాబట్టి. కానీ మనకు అసలు రూల్స్ అంటే చెప్పకుండా మీ రూల్స్లో మీరు ఉండండి, మీ పరిధిలో మీరు ఉండే. పరిధి అంటే ఏంటి? ఏం చేయాలి అది చెప్పండి. మాకు పరిధిని ఏర్పరచండి, కానీ అసలు తీసేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేము దాన్ని బతుకుతున్నాం, ఒకళ్ళు కాదు 1,00,000 మంది ఉన్నాం. లేకపోతే మాకు వేరే చోటన్నా చూపించండి. మొన్న ఒక పేపర్లో వచ్చింది సార్, కామెడీగా ఒక అతను వేశాడు, నడి రోడ్డు మీద 4 బరి ఒడ్లు పడుకొని ఉన్నాయి. ఎవడో వచ్చి దాన్ని తొలగించడానికి పోతే వేరే చెప్తాను, సార్ వాళ్ళగట ఏంటంటే నివాసం ఏర్పరిచే వరకు అక్కడి నుంచి కదలవాట. వాడికి నివాసం లేదు, అందుకని నడి రోడ్డు మీద ఉన్నాయి. వాడికి నివాసం ఏర్పాటు చేయండి, అక్కడి నుంచి పోతాయి. మరి మా పరిస్థితి తొలగిస్తే మేమేం కావాలి? మాకు ఏదైనా చూపించండి. అంతే సార్, మాకు రూల్స్ అంటున్నారు కదా, మా పరిధి నిర్ణయించండి, మమ్మల్ని వాడుకోండి. గవర్నమెంట్ పద్ధతి మీరు వాడుకుంటున్నారు కదా, అట్లనే మమ్మల్ని కూడా యూజ్ చేసుకోండి అంటున్నాం. అదే అంటున్నాం. కానీ వైద్యం సౌదీ లెక్కన ఉండొద్దు. భారతదేశం పేద దేశం, పేదరికంగా ఉండండి. వాళ్ళకి వైద్యం కావాలి, వాళ్ళని చంపుకోవద్దు. దానికోసం మేము పేదల కోసం సేవ చేస్తాను, మా సేవను గుర్తించాలి. థ్యాంక్ యూ. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. మాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.